Good morning, my dear friends. This is Barav Amunurolu, Senior Economy Faculty and Founder and Director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. So, friends, మన ఛానల్ ద్వారా today onwards we are going to discuss economy syllabus and how to prepare economy. What is the syllabus of economy in civil services, UPSC civil services, prelims and mains? సో ఆ విషయాల గురించి మనం ఇందులో తెలుసుకుందాం. సో మీకు యాజ్ యూజువల్గా తెలిసిన విషయమే, సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అనే 2 స్టేజెస్ ఉంటాయి. సో ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ సిలబస్ ఉంటుంది, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా మనకి ఇక్కడ ప్రిలిమ్స్లో కానీ చూసినట్లయితే మనకు ప్రధానంగా ఏం సిలబస్ ఉంది. ప్రిలిమ్స్లో కానీ చూసినట్లయితే ప్రిలిమ్స్లో చూసినట్లయితే జనరల్ స్టడీస్లో మనకి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో మెయిన్గా మనకు కొన్ని సబ్ టాపిక్స్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫీ అండ్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. These are the main topics under this one, prelims point of view. మనకు ప్రిలిమ్స్లో రీసెంట్గా మనం కానీ చూసినట్లయితే 25 to 30 క్వశ్చన్స్ మనకి ఈ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ నుంచి అడుగుతున్నారు. 20 to 30 క్వశ్చన్స్, ఫ్రమ్ 20 to 30 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ప్రిలిమ్స్లో మనం కానీ ఫస్ట్ కానీ చూస్తే మనకున్నది సస్టైనబుల్ డెవలప్మెంట్. Sustainable development. What is the sustainable development? What is the importance of sustainable development? What is the significance of sustainable development? దీన్ని మన తెలుగులో సుస్థిర అభివృద్ధి అంటారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? సుస్థిర అభివృద్ధి యొక్క ప్రాధాన్యత ఏంటి? సుస్థిర అభివృద్ధి కోసం ఎందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఈ టాపిక్లో మనం తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి వస్తాయి. ఇప్పుడు మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ప్రస్తుతం ఉన్న తరాల వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి వనరులన్నింటిని కూడా చాలా హేతుబద్ధంగా ఉపయోగించుకొని, అంటే వాళ్ళకి తగినట్టుగా ఉపయోగించుకొని మిగిలిన వాటిని ఫ్యూచర్ జనరేషన్కి మిగిల్చడాన్నే మనం ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో ద ప్రజెంట్ జనరేషన్ యుటిలైజ్ ద అవైలబుల్ మీట్స్ అండ్ నీడ్స్ in rational manner and keep it for their future generation is known as sustainable development. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు ప్రిలిమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి ఎన్విరాన్మెంట్లో కూడా ఇది పార్ట్ ఆఫ్ వన్ టాపిక్ అనమాట. ఎన్విరాన్మెంట్ నుంచి కూడా వస్తుంది మనకి. ఎన్విరాన్మెంట్ ఏరియా నుంచి కూడా దీని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 1986లో బ్రెటన్ వుడ్ 1986 నుంచి అమెరికాలో ఇది స్టార్ట్ అయింది. బెట్లాండ్ కమిషన్ అనే కమిషన్ దీని గురించి మొదట అమెరికాలో ప్రస్తావించడం జరిగింది. ఆ 86 నుంచి యూరోప్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఈ దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ పట్ల కాస్త కేర్ తీసుకొని వాళ్ళు దానికి తగినటువంటి మెజర్స్ తీసుకొని అక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కృషి చేశారు. మన దేశంలో వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకి 8వ ప్రణాళిక నుంచి, అంటే 8-9 ప్రణాళికల్లో దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 8th ప్లాన్ అండ్ 9th ప్లాన్ ఆన్వర్డ్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివెన్ ప్రయారిటీ టు దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎందుకంటే ఉన్నటువంటి వనరులన్నీ కూడా మనము అన్నెసరీగా వాడుకోవటం వల్ల, ఎక్సెస్గా వాడుకోవటం వల్ల అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఐరన్ ఓర్ కానీ, అంటే ఇనుప ధాతువు, కోల్ కానీ, బొగ్గు కానీ, లేకపోతే ఇతర ఏమైనా మినరల్స్ అండ్ మైనింగ్స్ మనకి ఇంకో 30-35 ఇయర్స్లో ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంది. అందుకని వీటికి సంబంధించి మనము ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని, ఒక స్ట్రాటజీని, ఒక పాలసీని మనం ప్రారంభించవలసినటువంటి అవసరం ఉంది. మనకు తగినట్టుగా ఉపయోగించుకొని పర్యావరణానికి మేలు కలిగేటట్లుగా, అంటే ఎలాంటి బ్యాడ్ ఇంపాక్ట్ పర్యావరణం మీద ఉండకుండా
ఎన్విరాన్మెంట్ మీద ఉండకుండా ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఇది మనకి డెవలప్ చేశారు. సో మనకి 8th, 9th, 10th, 11th, 12th ప్లాన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? మెయిన్గా 11th and 12th ప్లాన్లో అయితే ఇంక్లూజివ్ గ్రోత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ 11th ప్లాన్ అండ్ 12th ప్లాన్ ఆన్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్టర్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ ఆల్సో గివెన్ ప్రయారిటీ టు దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత పారిశ్రామికవేత్తల్లోనూ ఇతర వాళ్ళలోనూ ఈ అవగాహన కల్పించడం, సస్టైన్ చేయటం ఎకానమీని. సస్టైనబుల్ డెవలప్మెంట్ నథింగ్ బట్ ఇన్ సింపుల్ మేనర్ ఈ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ అండ్ స్టడీ గ్రోత్ ఆఫ్ ఎకానమీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే స్టడీ గ్రోత్ ఆఫ్ ఎకానమీ. మనకదే తెలుగులో అయితే సుస్థిరాభివృద్ధి అంటారు. కాబట్టి ఫస్ట్ టాపిక్ ఇది కాబట్టి మనకి దీని నుంచి మనకి ప్రిలిమ్స్లో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్లోను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కానీ మనం చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎప్పుడు ఇట్ వాజ్ స్టార్టెడ్, హూ స్టార్టెడ్ ఫస్ట్లీ ది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇట్ వాజ్ ఫస్ట్లీ స్టార్టెడ్ బై అమెరికా బెట్రాన్ కమిషన్ అని చెప్తున్నాం. అక్కడ ఆ కమిషన్ వాళ్ళు దీని గురించి స్ట్రెస్ చేసి దీనికి ఇంపార్టెన్స్ గురించి వరల్డ్ వైడ్గా దీన్ని పాపులరైజ్ చేశారు. ఆ తర్వాత మనలాంటి దేశాలు 8th, 9th ప్లాన్ నుంచి స్టార్ట్ చేసే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. సో ఇండియా మాత్రం 11th, 12th ప్లాన్లో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందని మనం చెప్తున్నాం. సో కాబట్టి చాలా వనరులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సి, హేతుబద్ధంగా రేషనల్ మేనర్లో వాడుకోవాలి. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక టాపిక్గా ప్రిలిమ్స్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మనం లేటర్ ఇంకా మెయిన్స్కి వచ్చినప్పుడు మెయిన్స్లో కూడా సేమ్ టాపిక్ ఉంది కాబట్టి అక్కడ ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు ప్రిలిమ్స్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి అనేది మనం ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాం. ప్రిలిమ్స్లో ఓన్లీ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏమున్నాయో చూస్తున్నాం. రైట్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే మన ప్రిలిమ్స్లో ఉన్న మేజర్ టాపిక్ పావర్టీ. మేజర్ ఏంటంటే మనకి రెండవది పావర్టీ. సో పావర్టీ దీని నుంచి కూడా మన ప్రిలిమ్స్ ప్రతిసారి ప్రీవియస్ పేపర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 పేపర్స్ definitely we can expect 2 to 4 questions from this area, either group 1 or civil services. Mainly in civil services we can expect more questions from this area because the poverty is the biggest issue of the country at present. Since independence it is the major issue of and socio-economic issue of India. So poverty means those people who unable to get minimum requirements like food, cloth, shelter, etc. అంటే ఎవరైతే కనీస అవసరాలైనటువంటి బట్ట, తిండి, నివాసం లేరో వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళు అని అంటాం. మన దేశంలో కానీ పేదవాళ్ళు చూసినట్లయితే సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 21.9% ఉన్నారు పేదవాళ్ళు. అదే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం కానీ చూసినట్లయితే 45% ఆఫ్ ద పీపుల్ అండర్ పావర్టీ ఇన్ ఇండియా బై అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్. అదేవిధంగా రంగరాజన్ కమిటీ ప్రకారం చూస్తే 22% మన దేశంలో పావర్టీ ఉంది. సో ఈ విధంగా పావర్టీ, వాట్ ఈస్ ద పావర్టీ, టైప్స్ ఆఫ్ పావర్టీ మెజర్మెంట్స్, పావర్టీ కాజెస్, పావర్టీ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, పావర్టీ, యాంటీ పావర్టీ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్, ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంది పేదరికాన్ని నిర్మూలించడం కోసం, పేదరికం అనగానేమి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ టాపిక్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి మూడవది కానీ చూసినట్లయితే ఇందులో ప్రిలిమ్స్లో కానీ మనం చూసినట్లయితే మూడవ టాపిక్ ఏంటంటే మనం డీటెయిల్గా మళ్ళీ తర్వాత ఈ వీటి గురించి మనం సిలబస్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డెమోగ్రఫీ. థర్డ్ వన్ ఈజ్ డెమోగ్రఫీ. Demography means the study of population. Demo means in Greek people. It is equivalent word in English is called people. Demo means people. Graphy means when study and what. The study of population is known as demography. Nothing but census. So present we are under 2011 census. Very soon we can expect we can get 2021 census also by 22 March or April. సో కాబట్టి దేశంలో జనాభా ఎంతమంది, ఎలా ఉన్నారు, అలాంటి ప్రజలకు సంబంధించినటువంటి పాపులేషన్ స్టేజెస్ ఏంటి, పాపులేషన్ కాజెస్ ఏంటి,
ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ డెమోగ్రఫీ టాపిక్‌లో తెలుసుకుంటాం. నథింగ్ బట్ సెన్సెస్ 2011 సెన్సెస్ ఇవి. నెక్స్ట్ ఇన్ ప్రిలిమ్స్ social sector. Fourth one is social sector. This is the major sector in our claims, social sector. Social sector, nothing but our education, society, women and children, health. ఇవి ప్రధానంగా మనకు ఉన్నటువంటివి. మన ఎడ్యుకేషన్ ఎలా ఉంది, లిటరసీ ఎలా ఉంది దేశంలో, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, తర్వాత మనకు ఉమెన్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఎలా ఉంది, ఇలాంటి పాలసీస్ అన్ని మనకి ఉన్నాయన్నమాట. ఇక తర్వాత ప్రిలిమ్స్‌లో ఇంకో కొత్త టాపిక్ ఏంటంటే మనకి ఇన్క్లూజివ్ గ్రోత్. సమ్మిళిత వృద్ధి అంటారు తెలుగులో దీన్ని. Inclusive growth, nothing but the involvement of the poor people in our economic development. To involve the poor people or lower section or bottom section of the people into our economy. ఆర్థిక వ్యవస్థలో మనం ఈ మనం బడుగు బలహీన వర్గాల వాళ్ళు అంటే పేద వర్గాన్ని లేదా ఎవరైతే పేదరికపు రేఖకు దిగువన ఉంటారో వీరందరినీ మనం ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం. ఎలా చేస్తామంటే వాళ్ళకి అవసరమైనటువంటి బేసిక్ నీడ్స్ ఇవ్వటం ద్వారా, వాళ్ళకి అవసరమైనటువంటి బేసిక్ కమ్యూనిటీస్ ఏంటి, ఫుడ్, క్లాత్, షెల్టర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా మనం వారిని ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేయొచ్చు. దీంట్లో ఫినాన్షియల్ ఇంక్లూజివ్ ఉంది, రూరల్ ఇంక్లూజివ్ ఉంది, ఎకనామిక్ ఇంక్లూజివ్ ఉంది, అగ్రికల్చరల్ ఇంక్లూజివ్ ఉంది, ఇండస్ట్రియల్ ఇంక్లూజివ్నెస్ ఉంది. అన్నీ మనం కల్పించడం ద్వారా వాళ్ళని ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తే మనం 2024 కల్లా కూడా 5 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తాం అన్నది మన గవర్నమెంట్ యొక్క విజన్ అన్నమాట. సో ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది కూడా మనకి 11th, 12th ప్లాన్స్‌లో ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఫోకస్ చేస్తుంది. ప్రజెంట్ నీతి ఆయోగ్ ఆల్సో గివింగ్ మేజర్ ప్రయారిటీ టు దిస్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఓకే. సో బేసికల్‌గా మనకి ప్రిలిమ్స్‌లో ఉన్నటువంటి ఏంటంటే మనకి ప్రిలిమ్స్‌లో ఉన్న టాపిక్స్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, డెమోగ్రఫీ అండ్ సోషల్ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్. దీన్ని మనకేమన్నా అంటే సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో కూడా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ నథింగ్ బట్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఓవరాల్ డెవలప్మెంట్ మీన్స్ the development of major sectors in the economy. So for example, what are the major sectors in our economy? We have only 3 major sectors in our economy. Not only in our economy, any economy of the world. The 3 are the first one is primary sector or agriculture and allied sectors. Secondary industry or industry and allied sectors of industries. Third one is service sector or tertiary sector. If you included these 3 sectors, it is known as economy. So the overall development of this major 3 sectors is known as economic development. సో ఎకానమిస్టులు దీన్ని ఏమంటారంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధితో పాటు వ్యవస్థాపూర్వక మార్పులు, నిర్మాణాత్మకమైన మార్పులు రావడాన్నే మనం ఆర్థిక అభివృద్ధి అంటాం. So since independence, since 1951 onwards, the government of India is working for this economic development to get economic development. So this is called as all over development and overall development. Okay. So this is preliminary syllabus. So the major topics are there are so many subtopics under these topics. So we'll discuss in later detailedly each and every subtopics. So present in this class we completed prelims, economy in civil services and group 1. Mainly these are the main topics asking in our prelims. Okay, so you read NCERTs and other sources. I will give the sources also, no problem. Sources means the reference books to you. So this is the preliminary exam economy syllabus. In these 5 topics, we can expect up to 30 questions, of which 15 from 15 to 20 from basic economy, and 10 questions from current oriented economy. So you should read paper thoroughly every day
minimum 2 hours, because economic affairs covered by the newspapers up to 3 papers. So read paper once in one session. I will explain how to read Hindu and other newspapers. Okay, in Telugu వాళ్ళైతే ఈనాడు పేపర్ ఎట్లా చదవాలి. సో సివిల్ సర్వీసెస్లో ఎకానమీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎకానమీ నుంచి మనకు దగ్గరగా 700కు పై 750 మార్కులు పైగా వస్తాయి. సో మీకు సివిల్స్ ప్రిపరేషన్ అంటేనే ఎకానమీ మీద మీకు కమాండ్ ఉందా లేదా చూస్తారు. ప్రిలిమ్స్లోనూ ఇంపార్టెన్స్ ఉంది దీనికి, మెయిన్స్లోనూ ఇంపార్టెన్స్ ఉంది. అదేవిధంగా ఇంటర్వ్యూలోనూ దీనికి తగినటువంటి ఇంపార్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మెయిన్ సిలబస్ ఏంటి, మెయిన్ సిలబస్ కూడా మనం తెలుసుకొని దెన్ ఆన్వర్డ్స్ we go for syllabus, and each syllabus by class we'll discuss. Okay, thank you. This is Ashoka IAS Circle, Ashok Nagar X Roads, Hyderabad, founder and director of Ashoka IAS Circle, Subbarao sir. So మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకేమైనా కావాలన్నా ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తాం మేము. మీరు మాకు కింద మీకు డిస్ప్లేలో మా నెంబర్స్ వస్తుంటాయి, వాటిని కాల్ చేయండి. మా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, యూట్యూబ్ ఛానల్లో కూడా చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.